రేపు బాజ్పల్లిలో జై హింద్ ర్యాలీ సభ పాల్గొననున్న సీఎం రేవంత్. బనకచెర్లతో తెలంగాణకు నష్టం లేదు, నదుల అనుసంధానానికి కలిసి రావాలన్న సీఎం చంద్రబాబు. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో విచారణ పూర్తి, దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్. మణిపూర్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు, గవర్నర్ను కలిసిన 10 మంది ఎమ్మెల్యేలు. రేపు హైదరాబాద్లోని బాజ్పల్లిలో జై హింద్ సభ జరగనుంది. ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆపరేషన్ సింధూర్ను రాజకీయంగా వాడుకుంటున్న బీజేపీని ఎండగట్టడం, భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై ట్రంప్ వ్యాఖ్యలకు మౌనంగా ఉన్న ప్రధాని మోదీ తీరును విమర్శించడం, సైనికులకు సంఘీభావం తెలపడమే లక్ష్యంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు యాత్ర నిర్వహిస్తున్నారు. కాగా ఈ యాత్ర మధ్యాహ్నం 2 గంటలకు వీఎన్ఆర్ కాలేజీ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు జరగనుంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నిజాంపేట్ బాజ్పల్లి రోడ్లోని కేజీఆర్ కన్వెన్షన్లో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొననున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కొందరు వ్యక్తిగత ఎజెండాతో పనిచేస్తున్నారని, సొంతంగా ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగితే చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ కార్యాలయాన్ని కొందరు తమ వ్యక్తిగత అవసరాలకు, ప్రచారాలకు వాడుకుంటున్నారని, ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ఆఫీసులో కేవలం పార్టీ విధానాలకు అనుగుణంగానే మాట్లాడాలని, పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎవరూ ప్రవర్తించకూడదని సూచించారు. ఇక మీద పార్టీ నాయకులు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలంటే ఖచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. ఈ నిబంధన తనతో సహా పార్టీలోని ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా అనవసర వివాదాలు సృష్టిస్తూ వ్యక్తిగత దూషణలకు పాల్పడితే పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు.
విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో విచారణ ముగిసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సిరాజ్, సమీర్లను పోలీసులు 6 రోజుల పాటు విచారించారు. వైద్య పరీక్షల అనంతరం వీరిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అయితే పోలీసుల విచారణలో పలు చోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకరించాడు. దీనిలో భాగంగా పలు దేశాల హ్యాండ్లర్లు టచ్లో ఉన్నట్లు సిరాజ్ స్పష్టం చేశాడు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా మరోసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, నా బలగం టీడీపీ నాయకులు కార్యకర్తలేనని స్పష్టం చేశారు. ఇంతవరకు జరిగిన అన్ని మహానాడుల కంటే కడప మహానాడు ప్రత్యేకమన్నారు. ఈ నేపథ్యంలో తనకు తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళని సీఎం తెలిపారు. నదుల అనుసంధానంతో తెలంగాణకు లాభమేనని చెప్పారు. అక్కడ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తానెన్నడూ అభ్యంతరం చెప్పలేదన్నారు. అయితే ఆ అంశంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, అందులో నిజం లేదని వ్యాఖ్యానించారు. ఈ నదుల అనుసంధానం చేసి తెలుగు నేలపైన జలహారతి ఇచ్చి ఈ తెలుగు తల్లి రుణం తీర్చుకుంటారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది అంటున్నారు ఎవరికి అనుమానాలు అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. నా ఆలోచన ఒకటి, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నాకు ఎప్పుడు చెప్పాను 2 కళ్ళను ఆ రోజు చెప్పా. ఈరోజు చెప్తున్నా, హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే ఘంటాపదంగా చెప్పగలుగుతాను. విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందితే నేను గర్వపడ్డాను. ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ నేను ఆలోచించే విధానం, అక్కడ వాళ్ళు చేస్తుంటే ఈ రాష్ట్రం కూడా బాగుపడాలి. 43 సంవత్సరాలుగా 47 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు. మీ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాను. అలాంటి సమయంలో తెలంగాణకు నష్టం జరగదు. గోదావరి నీళ్లు వాళ్ళు ఉపయోగించుకుంటారు. అదే మాదిరిగా అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడ కరువు ప్రాంతమైన రాయలసీమ మిగిలిన ప్రాంతాలు ఉపయోగించుకుంటారు. కడాన నా జీవితాశయం ఒకటే, ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రైతాంగం రుణం తీర్చుకోవాలని ఏకైక కోరిక తప్ప వేరే ఆలోచన లేదని మీ అందరికీ. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, పోలవరం, అమరావతి ఏడాదిలోపే సాధ్యం చేసి చూపామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ఏ మూల సిద్ధాంతంతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారో ఆ విధానాలను సీఎం చంద్రబాబు ముందుకు నడిపిస్తున్నారని వెల్లడించారు. ఆటంకాలు లేకుండా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమి ప్రభుత్వాన్ని పటిష్టంగా నడుపుతున్నాయని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే మొదలయ్యాయని పేర్కొన్నారు. ఏదైతే 43 సంవత్సరాలుగా కేంద్రం రాష్ట్రం అనుసంధానంతో ముందుకు నడిపించాలని ఒక ఆలోచనతో, ఒక మంచి బ్రోత్కర ఆలోచనతో ముందుకు నడిచామో ఆ ఆలోచన మరింత బలోపేతం చేసుకున్నాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా అందరి తాలూకా ఆలోచన ఒక్కటే, రాష్ట్ర ప్రయోజనాలు,
దేశ సమగ్రత వీటన్నిటిని కూడా ఒకే ఒక్క వేదిక మీదకి తీసుకొని వస్తూ ఎక్కడ ఎటువంటి అపోహలకి కానీ ఎటువంటి ఇబ్బందులకి కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలకి కానీ తోవ లేకుండా ముగ్గురు త్రినాయకత్వంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ పాలన, కేంద్రంలో ఎన్డీఏ పాలన ఎక్కడ ఆటంకాలు లేకుండా ముందుకు కొనసాగిస్తున్నాం. గతంలో 5 సంవత్సరాలు మనం చూసుకుంటే ఎన్నో సమస్యలు, అసలు అసాధ్యమైనటువంటి సమస్యలు, కానీ ఈరోజు కేంద్రం తాలూకా సహకారంతో ఎన్డీఏకు ఉన్నటువంటి ఆ యొక్క కోఆర్డినేషన్తో ఒక స్టీల్ ప్లాంట్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇలా ఏ కార్యక్రమాలు చూసుకున్న అమరావతి ప్రాజెక్టు కావచ్చు, అన్నిటినీ కూడా సంవత్సరంలోపే సాధ్యం చేసి చూపించామనంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఎంత పటిష్టంగా పనిచేస్తుందో ఒక్కసారి ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. తెలుగుదేశం పార్టీ తాలూకా చరిత్ర తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, కార్మిక కర్షకుల కోసం, మహిళల కోసం, అలాగే వెనుకబడిన వర్గాలు ఈ తెలుగు జాతి తాలూకా అభ్యున్నత కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక కొత్త నూతన వరవడికి మనం నాంది పలకాలని ఆ రోజు మొట్టమొదటిసారిగా యువకులని రాజకీయాల్లోకి ఎంకరేజ్ చేశారు, చదువుకున్న వ్యక్తులకి ఎంకరేజ్ చేశారు. పాజిటివ్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా మనం చేయాలని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాంది పలికి తెలుగుదేశం పార్టీకి కొన్ని మూల సిద్ధాంతాలతో ముందుకు నడిపించారు. ఈ రోజు వరకు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, ఏ మూల సిద్ధాంతాలతోనైతే తెలుగుదేశం పార్టీ అనే మొక్క ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాటారో అదే మూల సిద్ధాంతాలని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా, రాజీ పడకుండా ఈ రోజు వరకు ఆ సిద్ధాంతాల మీదగే ముందుకు నడుస్తూ వెళ్తున్నాం. అలాగే విశ్వసనీయతని, నిబద్ధతని పార్టీ మహానాడు పెద్ద డ్రామా. చంద్రబాబు నాయుడు మహానాడులో ఫోటోలకు ఫోజులు ఇస్తున్నాడని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీ వాళ్ళు ధైర్యంగా చెప్పుకోగలరా అని ప్రశ్నించారు. టీడీపీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయని తెలిపారు. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారని ఆరోపించారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు మహానాడు అని చెప్పి పెద్ద పెద్ద డ్రామాలు చేస్తూ ఈరోజు ఏదో పెద్ద ప్రోగ్రాములు పెడతారు. నేను అడుగుతా ఉన్నా, మీ వేదికపై నుంచి నీకు చెప్పే ధైర్యం ఉందా? మీ కార్యకర్తలను గడప గడప తిప్పే ధైర్యం మీకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు. కారణం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా గడప గడప ప్రోగ్రాం చేస్తూ ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా ఆ ప్రతి ఇంట్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆ ప్రతి ఇంట్లో వాళ్ళ దగ్గర కాపీ ఉంది. ఆ ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళ ఇంట్లో కాపీ ఉంది. ఎన్నికలప్పుడు వీళ్ళు పబ్లిసిటీ ఇస్తూ వీళ్ళు మర్చిపోతారేమో అని చెప్పి 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు కార్యకర్తలందరినీ కూడా తిప్పుతూ ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు చెప్పిన మాటలు ప్రతి ఇంట్లోనూ కూడా ప్రజలకు గుర్తుంది. వీళ్ళు ఇచ్చిన బాండ్లు ప్రతి ఇంట్లో కూడా ఈ రోజుకి ఉన్నాయి. ఒకవైపున చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా సూపర్ 6లు, సూపర్ 7లు గాలి కుదిలేసి 143 హామీలను పూర్తిగా పక్కకు వదిలేసి, ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న చిన్న హామీలు, ఏది బస్సు, ఇది పెద్ద హామీ కూడా కాదు, చిన్న చిన్న హామీలు. మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు చంద్రబాబు ఇది చెప్తాడా, ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందా, విశాఖపట్నం పోయి అట్లా రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి విశాఖపట్నం రావచ్చు కదా అని చెప్పి మా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి చిన్న హామీలు కూడా పట్టించుకునే పరిస్థితులు. పల్నాడులో జంట హత్యల కేసులో అన్యాయంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను ఇరికించారని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఇలాంటి పాపాలు మూటగట్టుకుని ఏం సాధిస్తారని మండిపడ్డారు. హత్యకు గురైన వారు, చేసిన వారు టీడీపీ వారేనని స్వయంగా జిల్లా ఎస్పీ చెప్పారని పేర్ని నాని వెల్లడించారు. గ్రామంలోని 2 టీడీపీ వర్గాల మధ్య ఆధిపత్య పోరులోని హత్యలు జరిగాయని తెలిపారు. కానీ ఎఫ్ఐఆర్లో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడి మీద కేసు నమోదు చేశారని, హత్య కేసులోని ముద్దాయిల్లో ఒకరైన వైసీపీ జెండా పట్టుకున్నారా, ఏనాడైనా ఫ్యాను గుర్తుకు ఓటేశారా అని పేర్ని నాని ప్రశ్నించారు. సాక్షాత్తు పల్నాడు జిల్లా ఉన్నతాధికారి
ఇద్దరూ కూడా హత్య చేసిన వారు, హత్యకు గురి కాబడిన వారు ఇద్దరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారే. దీనిలో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడానికి మేము శరవేగంగా ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ఆయన మాట్లాడారు, జిల్లా ఎస్పీ గారు. అంటే అక్కడ ఎవరైతే హత్య జరిగిన చోట ఉన్నటువంటి అందరూ ఉండుంటారు, పోలీసులు ఉండుంటారు, అంత కదా. మాట్లాడి జిల్లా ఎస్పీ గారు మాట్లాడినటువంటి మాటలు అయితే అది సుమారుగా ఆయన 5ంటికి జరిగిందని చెప్పారు. అంటే ఆయన 6ంటికో 6:30కో అది చెప్పుంటాడు. అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి వారు చెప్పిన విషయాలు మర్డర్ జరిగిన సంఘటన స్థలానికి సుమారుగా గంటన్నర తర్వాత ఎస్పీ గారు వచ్చారు అని చెప్పారు. అక్కడున్న పాత్రికేయ మిత్రులు మాతో మేము విచారిస్తే చెప్పింది ఏంటంటే, ఆ పాత్రికేయ మిత్రులు చెప్పిన దాన్ని బట్టి ఎస్పీ గారు వచ్చి రాగానే సంఘటన చూశారు. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలతో, సిఐలతో అందరితో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మాత్రమే వెళ్తూ మీడియాకి మాటలు చెప్పి వెళ్ళారు అని చెప్పారు. అంటే ఏంటి, ఆ గ్రామంలో ఉన్నటువంటి 2 తెలుగుదేశం వర్గాల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరులో ఈ హత్యలు జరిగినాయి. ఇద్దరు కూడా తెలుగుదేశం వారే అని చెప్పారు. కానీ చూడండి, అంటే తెలుగుదేశం పార్టీ, ఈ దిక్కుమాలిన కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఏలుబడి సాగిస్తుందంటే, 8 గంటలకి ఎఫ్ఐఆర్ రాస్తారు. అది ఎన్నింటికి రాశారో దేవుడికి తెలియాలి. 8 గంటలకి ఎఫ్ఐఆర్ అవుతూ ఆ ఎఫ్ఐఆర్ వెంటనే ఎఫ్ఐఆర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తమ్ముడు వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా ముద్దాయిలకు వచ్చేస్తారు. 6వ ముద్దాయి 7వ ముద్దాయిగా. ఈ ఎఫ్ఐఆర్ ఇచ్చాడు అంటే పోలీసులకి ముందస్తు సమాచారం ఇచ్చాడో, ఆ ఇచ్చినటువంటి ఆంజనేయులు ఆయన ఇచ్చాడు. ఆయన స్టేట్మెంట్లో చెప్తాడు, యాజ్ ఈజ్ ఎఫ్ఐఆర్లో ఉన్న నేను చదువుతున్నా. నా కొడకల్లారా, వచ్చేది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, మిమ్మల్ని బతకనేమో. మాకు ఎక్స్ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అనువార్లు చెబితేనే మేము ఈ మటలు చేస్తున్నాం. మాకు ఏదైనా ఆపద వస్తే వాళ్ళు చూసుకుంటారు అని బెదిరించి, అంటే జీబుల్లోంచి కత్తులు తీశారంట. కత్తులు తీసి చచ్చిపోయిన వాళ్ళిద్దరు పక్కన ఉన్నతో కత్తులు చూపించి ఇది చెప్పారంట. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో 283 గురుకులాల సంఖ్యను కేసీఆర్ వచ్చాక 1200కి పెంచారని శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలని, పేద విద్యార్థులు చదువుకునే గురుకులాలను మూసివేయడానికి రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోందని విమర్శించారు. పాస్ అయిన చిన్న విద్యార్థుల దగ్గర ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో మొత్తం ఇవాళ అబద్ధాలు ఆడిండు. నిజాతిగా మాట్లాడాలి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి. విద్యార్థుల దగ్గర ఎట్లా మాట్లాడనో వాళ్ళ దగ్గర అవే విషయాలు మాట్లాడాలి. వాళ్ళ విద్యా ప్రగతికి సంబంధించి మాట్లాడు తప్ప విద్యార్థుల దగ్గర రాజకీయాలు మాట్లాడడం ఇదేం పద్ధతి? ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా వెలుగబెట్టినవా ఈ రాష్ట్రానికి? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 283 గురుకులాలు ఉంటే ఇవాళ 1200 గురుకులాలు చేసిన చరిత్ర ఇవాళ కేసీఆర్ గారిది. అలాంటి కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన గురుకులాలను ఇవాళ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి ఇవాళ మొత్తం ఇవాళ గురుకుల పాఠశాలను ఇవాళ మూసేసే దిశగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అడుగులు వేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇవాళ ఎస్సీ విద్యార్థులు, బీసీ విద్యార్థులు, మైనార్టీ విద్యార్థులు కూడా ఎవరు కూడా గురుకులాల నుంచి పక్క అవ్వకుండా వాళ్ళందరికీ గురుకుల సొసైటీ లోపలనే ఉచితంగా ఇంటర్ విద్యను అందించే ఏర్పాట్లను కేసీఆర్ గారు అమలు చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఆ ఇంటర్మీడియట్ విద్యను మొత్తం క్లోజ్ చేసే కుట్ర ఇవాళ ఈ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే 12 జూనియర్ కాలేజీలు మొత్తం ఎస్సీ గురుకులను క్లోజ్ చేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఎవరి కోసం క్లోజ్ చేసినామని చెప్పి, ఎవరి కోసం గురుకులాలను ఎత్తివేస్తున్నాం అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నారాయణ, శ్రీచైతన్య లాంటి కార్పొరేట్ కాలేజీలను పెంచడానికే ఇవాళ గురుకులాన్ని ఇవాళ బంద్ చేస్తున్నాం అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పేదవాళ్ళు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఇవాళ కార్పొరేట్ కాలేజీలో చదవన్నా? కేసీఆర్ గారు పేదవాళ్ళు ఎవరు నష్టపోవద్దు,
ఆస్తులు అమ్ముకోవద్దని చెప్పి వాళ్ళ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చైనా పెట్టైనా సరే ఒక్కొక్క విద్యార్థికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి అన్ని రకాల వసతులు కల్పించి ఇంటర్మీడియట్ విద్యను అందించడానికి ఉన్న గురుకులను అప్గ్రేడ్ చేసి వారికి అవకాశం కల్పిస్తే కేజీబీబీలను కూడా అప్గ్రేడ్ చేసి వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఇవాళ రేవంత్ మణిపూర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఎన్ బిరేన్ సింగ్ సీఎం పదవికి గత ఫిబ్రవరి 13న రాజీనామా చేయడంతో అక్కడ రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి శాసనసభ సుప్త చేతనావస్థలో ఉంది. ఈ నేపథ్యంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సహా 10 మందికి పైగా ఎమ్మెల్యేలు రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తమ సన్నద్ధతను గవర్నర్కు తెలియజేశారు. మణిపూర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కసరత్తు మొదలైంది. ఎన్ బిరేన్ సింగ్ సీఎం పదవికి గత ఫిబ్రవరి 13న రాజీనామా చేయడంతో అక్కడ రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి శాసనసభ సుప్త చేతనావస్థలో ఉంది. ఈ నేపథ్యంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సహా 10 మందికి పైగా ఎమ్మెల్యేలు రాజ్భవన్ చేరుకుని గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తమ సన్నద్ధతను గవర్నర్కు తెలియజేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.